తమిళనాడులో మేము నెక్స్ట్ వెళ్ళింది మధుర మీనాక్షి. మధుర మీనాక్షి టెంపుల్ని మీనాక్షి సుందరేశ్వర ఆలయం అంటారు. మనం మామూలుగా మధురై మీనాక్షి టెంపుల్ అంటాం కదా, మీనాక్షి సుందరేశ్వర ఆలయం దీని పేరు. పాండ్యరాజు మలయధ్వజ పాండ్యుడు ఆయన భార్య అయిన కాంచనమాలకు చాలా కాలం పాటు సంతానం లేకపోతే వాళ్ళకు యాగం చేస్తారు. ఆ యాగకుండం నుంచి ఒక దివ్య బాలిక అవతరించిందని, ఆమెకు 3 వక్షస్థలాలు ఉండేవని, ఆకాశవాణి నుంచి ఒక మాట వినిపిస్తుంది. ఏమని? ఈ బాలికకు తన భర్తను ఎప్పుడైతే చూస్తుందో అప్పుడు ఆ వక్షస్థలం అదృశ్యమవుతుందని చెప్తారనమాట. ఆ బాలికకు చేపల వంటి అందమైన కళ్ళుండడంతో ఆమెను మీనాక్షి అని పిలిచారనమాట. మీనా అంటే చేప, అక్షి అంటే కన్ను. మీనాక్షి పెరిగి పెద్దగయ్యాక యోధురాలయ్యి ఆమె అన్ని రాజ్యాలపైన విజయం సాధిస్తూ కైలాసానికి చేరుకుందని, అక్కడ పరమశివుణ్ణి చూసిన వెంటనే ఆమె 3వ వక్షస్థలం అదృశ్యమైందని చెప్తూ ఉంటారు. తన భర్త పరమశివుడే అనుకొని తర్వాత సుందరేశ్వరి మీనాక్షి వాళ్ళ వివాహం జరిగి అక్కడ చాలా అంగరంగ వైభవంగా ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. మీనాక్షి తర్వాత మేమైతే నెక్స్ట్ రామేశ్వరం వెళ్ళిపోయాం. రామేశ్వరం వెళ్ళే దారిలోనే మనకు పంబన్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పంబన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ 1914లో ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సముద్రం పైన ఫస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట మనకు ఇండియాలో, ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్జర్ రోలింగ్ లిఫ్ట్ స్పాన్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ట్రైన్ వెళ్ళడానికి అండ్ ఓడలు వెళ్ళడానికి, అంటే షిప్ వెళ్ళడానికి, షిప్ వచ్చినప్పుడు అది గేట్ అనేది ఓపెన్ అయ్యి షిప్ వెళ్ళిపోయాక క్లోజ్ అయినాక మళ్ళీ ట్రైన్ వెళ్తుందన్నమాట. అలా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. దాని తర్వాత మేము అక్కడ నుండి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసినాకనే మనకు రామేశ్వరం వస్తుంది. రామేశ్వరం అనేది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పబడింది. ఈ ఆలయం శ్రీ రామనాథ స్వామి అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఇది అత్యంత పొడవైన దేవాలయాల్లో కారిడార్ అనేది చాలా పెద్దదన్నమాట. వీటి కారిడార్ అనే రామేశ్వరంలో ఇక్కడ 22 పవిత్ర తీర్థాలు ఉంటాయి. వీటిలో స్నానం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. మేమైతే ఆ స్నానాలు అయితే చేయలేకపోయాము. దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ వెంటనే మేము కన్యాకుమారి వెళ్ళాము. అక్కడ నుండి ఎర్లీ మార్నింగ్ 4 కంతా వెళ్ళిపోయాం. స్నానం చేసుకొని కన్యాకుమారి వ్యూ ఏంటి మనకు 6 కంతా మేము రీచ్ అయిపోయాము. కన్యాకుమారిలో అరేబియా బంగాళాఖాతం హిందూ సముద్రాల త్రివేణి సంగమం అన్నమాట. మామూలుగా కన్యాకుమారి అనేది ఎందుకు పేరు వచ్చిందంటే పార్వతీదేవి ఇక్కడ కన్యాకుమారిగా వచ్చిందనమాట. బాణాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు. అతనికి ఒక వరం ఉంటుంది, మన కన్యా అయిన దేవి చేతిలోనే చనిపోతాడని. అప్పుడు శివపార్వతులు కళ్యాణం అయ్యే టైంలో నారదుడు ఆ కళ్యాణం కాకుండా ఆపి తనను ఇంకా కళ్యాణం ఆగిపోయేసరికి ఏం చేస్తుంది, తను నిత్యకన్యగా ఉండిపోయారంట. అప్పుడు ఆమె కన్యాకుమారిగా అమ్మవారిగా భూలోకానికి వచ్చి బాణాసురుణ్ణి యుద్ధం చేసి సంహరించిందని అక్కడ చెప్తూ ఉంటారు కథలు. తర్వాత కన్యాకుమారిలో భగవతి అమ్మన్ అనే ఆలయం ఉంది. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. సూర్యోదయం సూర్యాస్తమయం ఇక్కడ 2 సముద్రం అద్భుతంగా కనిపించే అరుదైన ప్రదేశం అన్నమాట కన్యాకుమారి అనేది. ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద స్వామి వివేకానంద అక్కడే ధ్యానం చేస్తూ ఉన్నారని చెప్తూ ఉంటారనమాట ఇక్కడ స్టోరీస్ అనేవి. నెక్స్ట్ పళనికి వెళ్ళాము మేము కన్యాకుమారి నుండి. తర్వాత ఇక్కడ పళని మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి, నారదుడు ఏం చేస్తాడు, జ్ఞానఫలం తీసుకెళ్ళి శివపార్వతులు ఇవ్వగానే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరికో ఒకరికే ఇద్దామనుకుంటారు, గణేశుడికైనా సుబ్రహ్మణ్య స్వామినికైనా. అప్పుడు ప్రపంచం మొత్తం ఎవరు ఫస్ట్ తిరిగి వస్తారో వాళ్ళకే జ్ఞానఫలం ఇస్తా అన్నప్పుడు తను నెమలి వాహనుడు కదా, తను నెమలిపై వెళ్తాడు ప్రపంచంనంతా చుట్టి రావడానికి. ఈ విఘ్నేశ్వరుడు ఏం నడవలేక ఉంటాడు కదా, తన వాహనము ఎలుక, ఎటు వెళ్ళలేడు. సో వాళ్ళకు దండం పెట్టి వాళ్ళ చుట్టే మీరే నా ప్రపంచం అని వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తారు. అప్పుడు ఆయన భక్తికి మెచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు, జ్ఞానఫలంని విఘ్నేశ్వరుడికి ఇస్తారు. సుబ్రహ్మణ్య స్వామి భూమిపైకి వచ్చి తపస్సు చేశారని, అంటే అలిగి వచ్చారు కదా. ఫలం నీ తమిళంలో నీవే నిజమైన జ్ఞానఫలం అని అర్థం అన్నమాట. అందుకే ఇక్కడ పళని అనే పేరు వచ్చింది. ఆయన అలిగి వచ్చి ఇక్కడ ఉండడం వల్ల పళని అనే పేరు వచ్చింది.